హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా పేరున చెప్పేది ఏంటంటే, ఇవాళ నుండి అయినా గ్రాండ్ టెస్ట్లు అనేవి డైలీగా రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క తప్పుల్ని కూడా అన్నీ కూడా బయట పెట్టి అన్నీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇప్పుడే లభిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాయడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ చేయకుండా ఫైనల్లో ఎగ్జామ్ రాస్తే చాలా అయితే బాధపడాల్సి వస్తుంది. ఓకేనా, చాలా తప్పులు జరిగి మార్క్స్ అయితే తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వం. ఓకేనా, తప్పనిసరిగా ఇప్పటి నుండి అయినా గ్రాండ్ టెస్ట్లు అయితే రాయడానికి ట్రై చేయండి. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో న్యూ సిలబస్కి సంబంధించి అన్నీ కూడా బిట్స్ అయితే వచ్చాయన్నమాట. సేమ్ టు సేమ్ మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతుందో అలానే ఇప్పుడు కూడా ఎగ్జామ్ జరగబోతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి. ఓకేనమ్మా, అంతా కూడా న్యూ సిలబస్సే. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండమ్మా. అలాగే తప్పనిసరిగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు కూడా వీడియోని పంపండి. వీడియోకి ముందైతే లైక్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కింది సింధు లోయ ప్రదేశాలలో ఏది సింధు నది ఒడ్డున లేదు? కింది సింధు లోయ ప్రదేశాలలో ఏది సింధు నది ఒడ్డున లేదు? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే మీకు 5 సెకండ్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదో ఆ ఆప్షన్ని కిందన లైవ్లో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా, ఓకే. దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, బనవాలి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి, బనవాలి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏది సింధు లోయ నాగరికతకు పూర్వగామిగా పరిగణించబడుతుంది? కింది వాటిలో ఏది సింధు లోయ నాగరికతకు పూర్వగామిగా పరిగణించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మొహర్ఘర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మొహర్ఘర్. నెక్స్ట్ క్వశ్చన్. తప్పనిసరిగా ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అయితే చేయండి అమ్మా. ఓకేనా, తప్పనిసరిగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏది హరప్ప నాగరికతలో వ్యవసాయం ఉనికిని సూచిస్తుంది? కింది వాటిలో ఏది హరప్ప నాగరికతలో వ్యవసాయం ఉనికిని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అమ్మ, పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని సరిపోల్చండి. కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ అమ్మ, జాగ్రత్తగా చూసి మ్యాచింగ్ అయితే చేయాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఒకటోది సి, రెండోది ఏ, మూడోది డి, నాలుగోది బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. డౌట్ ఉన్నట్లయితే వీడియో ఆపుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఋగ్వేదానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ 3 అంశాలు అయితే ఇచ్చాడు ఋగ్వేదానికి సంబంధించి. ఈ గ్రంథంలో ఆర్య అనే పదం 36 సార్లు వస్తుంది. ఇది ఇండో యూరోపియన్ భాషలకు సంబంధించిన తొలి గ్రంథం. ఇది 10 మండలాలు లేదా పుస్తకాలను కలిగి ఉంటుంది. వీటిలో
1 నుండి 7 పుస్తకాలు దాని ప్రారంభ భాగాలను ఏర్పరుస్తాయి. పై ప్రకటనలలో ఏది సరైనది? అంటే ఇచ్చిన 3 ప్రకటనలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1, 2 మరియు 3 ఇచ్చిన 3 కూడా సరైనవే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. జైన సన్యాసుల స్థాపనలు లేదా పుణ్యక్షేత్రాలు మరియు దేవాలయాలు అంటారు. జైన సన్యాసులు స్థాపనలు లేదా పుణ్యక్షేత్రాలు మరియు దేవాలయాలు అంటారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బసదీలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బసదీలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ జత అశోక స్తంభాలు మరియు దాని మూలధనం తప్పు? క్రింది ఏ జత అశోక స్తంభాలు మరియు దాని మూలధనం తప్పు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సంకిస్స గుర్రం. సంకిస్స గుర్రం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రాహ్మణులకు భూమి మంజూరు చేసిన మొదటి పాలకులు ఎవరు? బ్రాహ్మణులకు భూమి మంజూరు చేసిన మొదటి పాలకులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, శాతవాహనులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శాతవాహనులు. నెక్స్ట్. కింది జత పుస్తకాలు మరియు వాటి రచయిత తప్పు ఏది? క్రింది జత పుస్తకాలు మరియు వాటి రచయిత తప్పు ఏది? అంటే ఇక్కడ మనకి పుస్తకాలు వాటి యొక్క రచయితలు ఇచ్చాడు, వాటిలో తప్పు జత ఏది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రత్నావళి కాళిదాసు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, రత్నావళి కాళిదాసు. నెక్స్ట్ వన్. చూడండి. భక్తి ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. భక్తి ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఇది భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ముఖ్యంగా తమిళనాడులో 1వ శతాబ్దం CEలో ఉద్భవించింది. నెక్స్ట్ 2వ ప్రకటన. దక్షిణ భారతదేశంలో నయనార్లు మరియు అల్వార్లు అని పిలువబడే భక్తి సాధువులలో 2 ప్రధాన సమూహాలు ఉన్నాయి. నెక్స్ట్ 3వ ప్రకటన. భక్తి అనే పదం సంస్కృత పదం బాజ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం పంచుకోవడం, పాల్గొనడం. పై ప్రకటనలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 2 మరియు 3. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 2 మరియు 3. నెక్స్ట్ వన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడమ్మా. ఒకటో చూడండి. ఈ శాసనాన్ని రవికీర్తి పులకేశిని ఆస్థాన కవి రచించాడు. ఈ శాసనం కర్ణాటక రాష్ట్రంలో కనుగొనబడింది. పై ప్రకటనలు కింది వాటిలో ఏ శాసనాన్ని సూచిస్తాయి? అంటే మనకి ఇచ్చిన ప్రకటనలో
ఏ శాసనాన్ని సూచిస్తాయని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐహోల్ శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఐహోల్ శాసనం. నెక్స్ట్ వన్, క్రింది జంట ప్రయాణికులు మరియు వారి మూలదేశం తప్పు. క్రింది జంట ప్రయాణికులు మరియు వారి మూలదేశం తప్పు ఏది? అంటే ప్రయాణికులు మరియు వారి యొక్క మూలదేశం సంబంధించి తప్పు జంట ఏది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ఇబ్న్ బటూటా పోర్చుగల్. ఇబ్న్ బటూటా పోర్చుగల్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఫిరూజ్ షా తుగ్లక్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఫిరూజ్ షా తుగ్లక్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్, అతని హయాంలో జిజియా ప్రత్యేక పన్నుగా చేయబడింది. నెక్స్ట్ రెండోదమ్మ, బ్రాహ్మణులు, మహిళలు, పిల్లలు, వికలాంగులకు జిజియా చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. మూడోది, హిందూ మతపరమైన రచనలను సంస్కృతం నుండి పర్షియన్లోకి అనువదించడానికి చర్యలు తీసుకున్న మొదటి పాలకుడు. పై ప్రకటనలో ఏది సరైనది? పై ప్రకటనలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, 1 మరియు 3. 1 మరియు 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, క్రింది జతల్లో ఏది సరైనది? క్రింది జతల్లో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఇచ్చినవన్నీ కూడా సరైనవే కాబట్టి ఆన్సర్ ఏంటవుద్ది? పైవన్నీ, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, అమీర్ ఖుస్రోకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదు. అమీర్ ఖుస్రోకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అతను అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీతకారుడు. అతను అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీతకారుడు. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అమ్మ అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ని ఒక నోట్స్లో నోట్ చేసుకుంటామా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాక్సిమం ఇవి రావడానికి చాలా అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఫుల్ గ్రాండ్ టెస్ట్ అన్నమాట, ఫ్రీగా అందించడం జరుగుతుంది అందరికీ కూడా. బయట చూసుకున్నట్లయితే కొంత డబ్బులు పెట్టి గ్రాండ్ టెస్ట్లు అయితే రాయవలసి వస్తుంది. అలాంటిది ఏమీ లేకుండా మన ఛానల్లో ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్, చిత్రకారులు బసవన్ మరియు దస్వంత్ ఆస్థానంలో ప్రధాన చిత్రకారులు ఎవరు? చిత్రకారులు బసవన్ మరియు దస్వంత్ ఆస్థానంలో ప్రధాన చిత్రకారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, అక్బర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అక్బర్. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. 3 ప్రకటనలు అయితే చదువుకోవచ్చు మీరు. వీడియో అయితే పాజ్ చేసుకొని చదవండి, ఓకే.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. ఇచ్చినవి 3 కూడా సరైనవే. 1, 2 మరియు 3 కూడా సరైనవే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నులు చెల్లించకుండా బెంగాల్లో తమ వస్తువులను ఎగుమతి చేసే మరియు దిగుమతి చేసుకునే స్వేచ్ఛ మరియు అటువంటి వస్తువుల తరలింపు కోసం పాసులు లేదా దస్తాకులను జారీ చేసే హక్కును క్రింది వాటిలో ఏది ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. రాయల్ ఫర్మన్ 1717. రాయల్ ఫర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. నెక్స్ట్, భారత ప్రభుత్వం కింది వాటిలో ఏ ఆపరేషన్లో పోర్చుగీస్ నుండి గోవాను విముక్తి చేసింది? భారత ప్రభుత్వం కింది వాటిలో ఏ ఆపరేషన్లో పోర్చుగీస్ నుండి గోవాను విముక్తి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ విజయ్. కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ విజయ్ అమ్మ. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అయితే చూసి ఆన్సర్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయాలమ్మా. జస్ట్ ఆన్సర్ అయితే చేయండి. ఆప్షన్ మొత్తం టైప్ చేయకుండా జస్ట్ ఏబిసిడి ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సరో ఆ ఆప్షన్ మాత్రం అయితే కిందన కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మీకైతే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. 1, 2 మరియు 3 ఇచ్చినవి 3 కూడా సరైనవే. ఓకేనా, మీరు ఆన్సర్ చేయడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అయితే మీకు ఆ క్వశ్చన్ పైన ఒక గ్రిప్ అయితే వస్తుందన్నమాట. రాకపోతే అయ్యో నేను తప్పు పెట్టాను, నేర్చుకోవాలి ఎలాగైనా అనేసి మీకు ఒక కుతూహలం అయితే కలుగుతుందన్నమాట. ఓకేనా, నేర్చుకోవాలని తపన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే చేయండి. వచ్చినా రాకపోయినా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నించండి. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో పై ప్రకటనలో కింది ఏ సిస్టంలను సూచిస్తారు? అంటే మనకు 3 ప్రకటనలు అయితే ఇచ్చారు కదా, వాటి ఆధారంగా ఏ సిస్టంలను సూచిస్తారు అని అడుగుతున్నాడు. ప్రకటనలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, రైతువారీ వ్యవస్థ. పై ప్రకటనలో రైతువారీ అనే సిస్టమ్ను సూచిస్తారు. ఓకేనా, రైతువారీ వ్యవస్థ ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వ్యవస్థాపకుడు ఎవరు? ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వ్యవస్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, విలియం జోన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విలియం జోన్స్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 1857 తిరుగుబాటు యొక్క పరిణామాలు ఏమిటి? కింది వాటిలో 1857 తిరుగుబాటు యొక్క పరిణామాలు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1, 2, 3 ఇచ్చిన 3 కూడా సరైనవే. ఓకేనా, ఇచ్చిన 3 కూడా సరైనవి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్,
భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఉషా మెహతాకు మంచి పేరు వచ్చింది. భారత స్వాతంత్రం పోరాటానికి సంబంధించి ఉషా మెహతాకు మంచి పేరు వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో రహస్య కాంగ్రెస్ రేడియోను నడపడం. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో రహస్య కాంగ్రెస్ రేడియోను నడపడం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, వాటిని చదువుకొని కింది వాటిలో ఏ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఈ ప్రకటనలో ఈ కింది వాటిలో ఏ వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, దాదాబాయ్ నౌరోజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏది కింద భారత ప్రభుత్వంపై నియంత్రణ క్రమంగా భారతీయ ప్రజలకు బదిలీ చేయబడుతుందని మరియు బాధ్యతాయుతమైన ప్రభుత్వం క్రమంగా ఏర్పాటు చేయబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్టు డిక్లరేషన్. ఆగస్టు డిక్లరేషన్ 1917. నెక్స్ట్ వన్. సుభాష్ చంద్రబోస్ గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. సుభాష్ చంద్రబోస్ గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు సుభాష్ చంద్రబోస్కి సంబంధించి. పై ప్రకటనలో ఏది సరైంది అడుగుతున్నాడు. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అమ్మ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇచ్చిన 3 కూడా సరైనవే. ఓకేనా, ఇచ్చిన 3 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్. భూప్రావారం నుండి భూపటలంని వేరు చేసేదాన్ని ఏమంటారు. భూప్రావారం నుండి భూపటలంని వేరు చేసేదాన్ని ఏమంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మొహరోవిక్. కరెక్ట్ ఆన్సర్ మొహరోవిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, మొహరోవిక్. నెక్స్ట్. ఇక్కడ జాబితా 1ని జాబితా 2తో సరిగ్గా జత చేసి దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి మీ సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ గ్రహాలు, సహజ ఉపగ్రహాలు సంబంధించి మ్యాచింగ్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. గ్రహాలకు సంబంధించి వాటి యొక్క సహజ ఉపగ్రహాలని మ్యాచింగ్ అయితే చేసి కిందన ఆన్సర్లు అయితే ఎంచుకోవాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ వి అమ్మ. 1 2, రెండోది 1, మూడోది 4, నాలుగోది 3 అమ్మ. 1 2 నెప్ట్యూన్ టైటానియా. నెక్స్ట్ రెండోది 1 శని టైటాన్. నెక్స్ట్ మూడోది 4 యురేనస్ ట్రిటాన్. యురేనస్ ట్రిటాన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, థర్డ్ది బృహస్పతి గనిమేడే. ఓకేనా, ఇది కరెక్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అధిక అక్షాంశాల కారణంగా ఏ దేశాలు ఆరోరాలను ఎక్కువగా చూసే అవకాశం ఉంది. అధిక అక్షాంశాలు కారణంగా ఏ దేశాలు ఆరోరాలను ఎక్కువగా చూసే అవకాశం ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, అలాస్కా మరియు న్యూజిలాండ్.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అలాస్కా మరియు న్యూజిలాండ్. నెక్స్ట్ వన్, వరి రూపాలు వలి రూపాలు సాధారణంగా ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర ప్రాంతాలు. నెక్స్ట్ క్వశ్చన్, టరూస్ మరియు పోంటిన్ శ్రేణులు డాష్ ముఖద్వారం నుండి ప్రసరిస్తాయి? టరూస్ మరియు ప్రోటీన్ శ్రేణులు డాష్ ముఖద్వారం నుండి ప్రసరిస్తాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్మేనియన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్మేనియన్ ముఖద్వారం నుండి ప్రసరిస్తాయి. నెక్స్ట్ వన్, సున్నపు రాయి ప్రాంతాలలో కార్ట్స్ టోపోగ్రఫీ సున్నప్రాయి ప్రాంతాల్లో కార్ట్స్ టోపోగ్రఫీ అని పిలువబడే విభిన్న భూరూపాలను రూపొందించడానికి ఏది ఉపయోగపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ భూగర్భ జలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భూగర్భ జలం. నెక్స్ట్ వన్, ఈ క్రింది భూరూపాలలో ఏది సాధారణంగా హిమనీ నదాల కోత చర్యతో సంబంధం కలిగి ఉంది? ఈ క్రింది భూరూపాలలో ఏది సాధారణంగా హిమనీ నదాల కోత చర్యతో సంబంధం కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సర్కులు, అలాగే అరెట్స్ మరియు యు ఆకారపు లోయలు. సర్కులు మరియు అరెట్స్ మరియు యు ఆకారపు లోయలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ వన్, ఇక్కడ వాదన కారణం అయితే ఇచ్చాడు. వాదన చూడండి, స్పీట్ అనేది నది అవక్షేపం యొక్క గట్టు లేదా కరకట్ట. ఇది ఒక చివర భూమికి ఆనుకుని మరొక చివర నీటిలోనికి తెరుచుకుంటుంది. అంటే ఇది దీని యొక్క ఒక చివర భూమికి ఆనుకొని మరొక చివర నీటిలోకి తెరుచుకుంటుందంట. నెక్స్ట్ కారణం, స్పీట్స్ సాధారణంగా నది ముఖద్వారం వద్ద కనిపిస్తాయి. వీటిలో ఏది సరైనది కాదు అనేసి మనం ఆన్సర్ అయితే చేయాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ వాదన మరియు కారణం రెండు సరైనవే, మరియు కారణం వాదనకు సరైన వివరణ జోడిస్తుంది. కారణం వాదనకు సరైన వివరణ జోడిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ వన్, వాదన కారణం సేమ్ క్వశ్చన్. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అనేది వాదన. నెక్స్ట్ కారణం చూద్దాం. దాదాపు అన్ని వాతావరణ దృగ్విషయాలు ఈ పొరలో సంభవిస్తాయి, కాబట్టి దీనిని వాతావరణం ఏర్పడే పొర అని పిలుస్తారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వాదన మరియు కారణం రెండు సరైనవే, మరియు కారణం వాదనకు సరైన వివరణ అందిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి? ప్రపంచంలో ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 34 అమ్మ. ప్రపంచంలో 34 జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో నది యొక్క కోతకు గురయ్యే భూరూపాలు కానివి ఏవి? ఈ క్రింది వాటిలో నది యొక్క కోతకు గురయ్యే భూరూపాలు కానివి అడుగుతున్నాడు. క్వశ్చన్ అనేది బాగా చదవాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అనేది బాగా చదివితేనే మన ఆన్సర్ అనేది పెట్టడానికి
50% అనేది ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, చాలామంది క్వశ్చన్ చదువుకున్నా డైరెక్ట్గా సగం సగం చదివేసి ఆన్సర్ అయితే చేస్తారు, అక్కడ పప్పులో కాలేస్తారు చాలామంది. ఓకేనా, అలాంటి తప్పులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు, ఎందుకంటే స్కోరింగ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆచితూచి వేయాలమ్మా, చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి అందరికన్నా కొంచెం ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవడం దాని మీదే దృష్టి ఉంచాలి. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఒండ్రుగట్లు. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఒండ్రుగట్లు. నెక్స్ట్, ఆస్ట్రేలియాలో ఉష్ణమండల తుఫాన్లను ఏమంటారు? ఆస్ట్రేలియాలో ఉష్ణమండల తుఫాన్లను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, విల్లీ విల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విల్లీ విల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యాస్తమయం సమయంలో ఏర్పడే రంగురంగుల సిరస్ మేఘాల పేరు ఏమిటి? సూర్యాస్తమయం సమయంలో ఏర్పడే రంగురంగుల సిరస్ మేఘాల పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, మేర్ యొక్క తోకలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మేర్ యొక్క తోకలు. నెక్స్ట్ వన్, సరైన ప్రకటనను కనుగొనండి. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, అందులో సరైన వాటిని చూస్ చేసుకోమంటున్నాడు. 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు, చాలా జాగ్రత్తగా అయితే చూసి ఆన్సర్ అయితే ప్రతి ఒక్కరు కూడా చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, ఇచ్చినవి 2 కూడా సరైనవే. 1 మరియు 2 కూడా సరైనవే అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పోడు వ్యవసాయ జంటలను పరిశీలించండి. క్రింది వాటిలో పోడు వ్యవసాయ జంటలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 జతలు మాత్రమే. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2 జతలు మాత్రమే. పై వాటిలో ఏ జత సరైనది అని అడిగాడు, 2 జతలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ భూభాగం ప్రధానంగా ఏ రాళ్లతో నిర్మితమైంది? ఆంధ్రప్రదేశ్ భూభాగం ప్రధానంగా ఏ రాళ్లతో నిర్మితమైంది? ఎక్కడి నుండి వచ్చే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన స్టేట్కి సంబంధించి అలాగే పథకాలకు సంబంధించి ఎక్కడి నుండి క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆర్కియన్ గ్నీస్ మరియు స్కిట్ రాళ్ళు. ఓకేనా, ఆర్కియన్ గ్నీస్ మరియు స్కిట్ రాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, విశాఖపట్నంలోని డుడుమ జలపాతం ఏ నదిపై ఉంది? విశాఖపట్నంలోని డుడుమ జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, మార్చ్ కండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్చ్ కండ్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 గణాంకాల ప్రకారం భారీ మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా సుమారు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 40 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, 40 లక్షలు. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను గమనించండి.
నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి క్రింది వాక్యాలను గమనించండి అని ఇచ్చాడు. 3 వాక్యాలు అయితే ఇచ్చాడు. ఇందులో సరైనది ఏంటి అని అడుగుతున్నాడు. ఏ వాక్యాలు సరైనవి అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అయితే 3 వాక్యాలు చదువుకోండి. ఓకేనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అమ్మ. ఇచ్చినవి అన్నీ కూడా సరైనవే. 1, 2, 3 అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఎంత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1234 యూనిట్లు. 1234 యూనిట్లు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని సరిగ్గా జత చేయండి. క్రింది వాటిని సరిగ్గా జత చేయండి. జిల్లా పేరు, జిల్లా యొక్క తీరరేఖ పొడవు. ఓకేనా. జిల్లాలు వాటి యొక్క తీరరేఖ పొడవులు ఇచ్చాడు. వాటిని సరిగ్గా జత చేయాలి. కరెక్ట్గా చూసి టైం తీసుకుంటామా. టైం తీసుకున్న ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. వీడియో అయిపోతుంది తర్వాత చూద్దాంలో ఎప్పుడు కూడా అలాగా అనుకోకండి. ఓకేనా. ఓకే. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 1వ బి అమ్మ. 1వ బి, 2వ సి, 3వ ఏ, 4వ డి. ఓకేనా. ఒకసారి మ్యాచింగ్ అయితే చేయండి. 1వ బి, 2వ సి, 3వ ఏ, 4వ డి. ఓకేనా. నెక్స్ట్. దేశంలోని జలవనరుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? దేశంలోని జలవనరుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5.8%. 5.8%. నెక్స్ట్. ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 18.28. 18.28% అడవులు ఉన్నాయి. నెక్స్ట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఎన్ని జాతీయ రహదారులు పోతున్నాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా ఎన్ని జాతీయ రహదారులు పోతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ 24 రహదారులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 24 రహదారులు పోతున్నాయి. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ జాతి ఆవు పరిరక్షణకు గాను రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లాంలో గల పశు పరిశోధన సంస్థకు బ్రీడ్ కన్వర్జేషన్ అవార్డు 2023 లభించినది? ఇటీవల ఏ జాతి ఆవు పరిరక్షణకు గాను రాష్ట్రంలోని గుంటూరు జిల్లా లాంలో గల పశు పరిశోధన సంస్థకు బ్రీడ్ కన్వర్జేషన్ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ ఒంగోలు. ఓకేనా. ఒంగోలు జాతి ఆవుకు మనకి గుంటూరు జిల్లాలో లాంలో గల పశు పరిశోధన సంస్థకు బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 లభించింది. ఒంగోలు జాతి ఆవు. ఓకేనా. నెక్స్ట్. ప్రకటన 1, ప్రకటన 2, ప్రకటన 3 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా. జాగ్రత్తగా చూసి చదివి ఆన్సర్ అయితే చేయండి అమ్మ. ఓకేనా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అన్ని ప్రకటనలు సరైనవే. 1, 2, 3 కూడా సరైనవే.
ఇక్కడ ప్రతిదీ కూడా సరైనవే అన్ని ప్రకటనలు సరైనవే అని వస్తున్నాయి అనేసి ఎగ్జామ్లో కూడా వస్తాయని అనుకోకండి. ఓకేనా? ఎగ్జామ్లో కూడా అలానే వస్తాయనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఓకేనా? అక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అన్ని గ్రాండ్ టెస్ట్లో వచ్చినట్టు ఎగ్జామ్లో కూడా రావు. ఓకేనా? కాబట్టి అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్, ISFR 2021 నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అత్యధిక వృద్ధి చూపిన మొదటి 5 రాష్ట్రాల్లో లేనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. నెక్స్ట్ వన్, ఉన్నత కుల వ్యక్తి నిమ్న కుల స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? ఉన్నత కుల వ్యక్తి నిమ్న కుల స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? సి, హైపర్గమీ. కరెక్ట్ ఆన్సర్ హైపర్గమీ. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ వన్, హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వెస్టర్ మార్క్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వెస్టర్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ చరిత్రలో ఈ క్రింది సంఘటనలను పరిశీలించండి. భారతదేశ చరిత్రలో ఈ క్రింది సంఘటనలను పరిశీలించండి. 4 సంఘటనలు అయితే ఇచ్చాడు. ప్రాచీన కాలం నుండి ప్రారంభమైన క్రింది సంఘటనల యొక్క సరైన కాలక్రమం ఏమిటి? అంటే కాలక్రమం అడుగుతున్నాడు, సరైన కాలక్రమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 4, 1, 3, 2. ఫస్ట్ 4వది, సెకండ్ 1వది, థర్డ్ది 3వది, 4థది 2. ఓకేనా? ఇది సరైన కాలక్రమం. నెక్స్ట్ వన్, కన్యాశిక్ష ప్రవేశ్ ఉత్సవ్ ప్రచారం యొక్క లక్ష్యం ఏమిటి? కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ ప్రచారం యొక్క లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, భారతదేశంలోని అణగారిన తరగతికి చెందిన బాలికలు తమ మాధ్యమిక విద్యను పూర్తి చేయడానికి వీలు కల్పించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, భారతీయ పోషణ్ కృషి కోష్కు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? సరైనది కానిది అడిగాడు. ఏది సరైనది కాదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఇది ప్రాథమిక ఆహార పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రాథమిక ఆహార పద్ధతులను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వన్, కింది పథకాలు కార్యక్రమాలు చట్టం ఏ భారతదేశంలోని షెడ్యూల్ తెగలను లక్ష్యంగా చేసుకోలేదు? క్రింది పథకాలు లేదా కార్యక్రమాలు లేదా చట్టం ఏవి భారతదేశంలోని షెడ్యూల్ తెగలను లక్ష్యంగా చేసుకోలేదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పై సుప్రీంకోర్టు 2010 తీర్పు ప్రాథమికంగా ఏ ప్రాథమిక హక్కు యొక్క వివరణపై ఆధారపడింది? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పై సుప్రీంకోర్టు 2010 తీర్పు ప్రాథమికంగా ఏ ప్రాథమిక హక్కు యొక్క వివరణపై ఆధారపడింది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 25. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఆర్టికల్ 25. నెక్స్ట్ వన్, అనేక మంది సోదరీమణులను ఒక వ్యక్తి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? అనేక మంది సోదరీమణులను ఒక వ్యక్తి వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోరరల్ బహుభార్యతత్వం. సోరరల్ బహుభార్యతత్వం అని అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. నెక్స్ట్ వన్, హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1955. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1955. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రభుత్వ సామాజిక విధానానికి ఉదాహరణ కానిది ఏది? క్రింది వాటిలో ప్రభుత్వ సామాజిక విధానానికి ఉదాహరణ కానిది అడిగాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, ప్రభుత్వ పెన్షన్లు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ సంఘటన ఎక్కడ నిర్వహించబడింది? ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ సంఘటన ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మెదక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, మెదక్. నెక్స్ట్ క్వశ్చన్, గోయింగ్ ఆన్లైన్ ఎస్ లీడర్స్ అనేది భారతదేశంలోని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క నూతన ప్రారంభ కార్యక్రమం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, జాతీయ ఆయుష్ మిషన్ ఏ కేటగిరీ పథకంగా వర్గీకరించబడింది? జాతీయ ఆయుష్ మిషన్ ఏ కేటగిరీ పథకంగా వర్గీకరించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, కేంద్ర విభాగ పథకం. కరెక్ట్ ఆన్సర్ కేంద్ర విభాగ పథకం, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, భారతదేశంలో సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ మైగ్రేషన్ ఇనిషియేటివ్, ఓకేనా? భారతదేశంలో సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ మైగ్రేషన్ ఇనిషియేటివ్ SRMIని ప్రారంభించిన రాష్ట్రం ఏది? సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ మైగ్రేషన్ ఇనిషియేటివ్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, డెమోగ్రాఫిక్ డివిడెంట్ జనాభా విభజన ఏ వయస్సు వర్గానికి సంబంధించింది? డెమోగ్రాఫిక్ డివిడెంట్ జనాభా విభజన ఏ వయస్సు వర్గానికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పనిచేయు వయస్సు చెందింది. పనిచేయు వయస్సు వారికి చెందింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ 1829 చట్టం ద్వారా రద్దు చేయబడింది ఏది? డాష్ 1829 చట్టం ద్వారా రద్దు చేయబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సతీ సహగమనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, సతీ సహగమనం. నెక్స్ట్ వన్,
సామాజిక సమాజానికి మతం ప్రధాన ఆధారం అనే ఆలోచనపై క్రింది రాజకీయాలలో ఏది ఆధారపడి ఉంది? సామాజిక సమాజానికి మతం ప్రధాన ఆధారం అనే ఆలోచనపై ఈ క్రింది రాజకీయాలలో ఏది ఆధారపడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మతపరమైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ మతపరమైన రాజకీయాలలో ఆధారపడి ఉంది. నెక్స్ట్ వన్ ప్రకటన 2 ప్రకటన 1 ప్రకటన 2 అని 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు. జాగ్రత్తగా అయితే చదువుకోండమ్మా. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకటన 1 మాత్రమే సరైనది. ప్రకటన 1 మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్జి రంగా ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం, ఏపీ రాష్ట్ర రైతు సంఘం ఎప్పుడు స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1945. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1945. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది తెగలలో ఏది దాని సంబంధిత ప్రాంతంతో సరిగ్గా జతపరచబడలేదు? క్రింది తెగల్లో ఏది దాని సంబంధిత ప్రాంతంతో సరిగ్గా జతపరచలేదు అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తోడ దక్షిణ భారత ప్రాంతం. తోడ దక్షిణ భారత ప్రాంతం ఆప్షన్ డి. నెక్స్ట్ భారతదేశంలోని ఏ జాతి సమూహం పసుపు చర్మం, నిటారుగా ఉండే వెంట్రుకలు, చెంప ఎముకలు, బాదం ఆకారపు కళ్ళు, కనుబొమ్మలు, లోపలి మడతతో సంబంధం కలిగి ఉంటుంది మరియు నాగా, కాశీ మరియు గారో వంటి ఈశాన్య గిరిజన సమూహాలలో నివసిస్తారు? జాతి పేరు అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రోటో ఆస్ట్రోలాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలోని ప్రత్యేకించి దుర్బలమైన గిరిజన సమూహాలకు చెందిన తెగలు ఈ క్రింది వాటిలో ఏవి? కేరళ రాష్ట్రంలోని ప్రత్యేకించి దుర్బలమైన గిరిజన సమూహాలకు చెందిన తెగలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ సి అమ్మ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోడో గడబ, డింగ్రియా, కోండ్, గుటోబ్ గడాబ. బోడో గడబ, డోంగ్రియా, కోండ్, గుటోబ్ గడాబ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది భారతదేశంలో ప్రాంతీయకరణకు ఉదాహరణ? క్రింది వాటిలో ఏది భారతదేశంలో ప్రాంతీయకరణకు ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ జాతీయ భాషగా హిందీని ప్రోత్సహించడం. జాతీయ భాషగా హిందీని ప్రోత్సహించడం. నెక్స్ట్ కుటుంబం డాష్ స్థితిని అందిస్తుంది. కుటుంబం డాష్ స్థితిని అందిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ స్వతంత్రంగా పొందిన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ స్వతంత్రంగా పొందిన. నెక్స్ట్ స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి దేశం ఏది? స్వలింగ వివాహాన్ని ఆమోదించిన మొదటి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
ఫ్రాన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఫ్రాన్స్. నెక్స్ట్, భారత రాజ్యాంగం చట్టంలో రాష్ట్ర పరిధిలోని సేవల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర గవర్నర్ను ఆదేశించే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్లో ఉంది? భారత రాజ్యాంగం చట్టంలో రాష్ట్ర పరిధిలోని సేవల్లో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా రాష్ట్ర గవర్నర్ను ఆదేశించే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్లో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్టికల్ 164. ఆర్టికల్ 164 అమ్మ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి మాత్రమే, ఆర్టికల్ 164. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ డివిజన్ అనే కొత్త విభాగం ఎవరి అధ్యక్షతన స్థాపించబడింది? ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ డివిజన్ అనే కొత్త విభాగం ఎవరి అధ్యక్షతన స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి. నెక్స్ట్ వన్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC యొక్క కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC యొక్క కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, ప్రొఫెసర్ రాజేష్ సింగ్ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్కి కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, కార్గిల్ ఏక్ యాత్రికి జుబానీ పుస్తక రచయిత పేరు ఏమిటి? కార్గిల్ ఏక్ యాత్రకి జుబానీ పుస్తక రచయిత పేరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, రవీనాథ్ గౌరవ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, రవీనాథ్ గౌరవ్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెట్ సెక్రటరీగా ఎవరి పదవీ కాలం పొడిగించబడింది? అతను ఎక్కువ కాలం క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వినోద్ వర్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వినోద్ వర్మ. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆదివాసులు అంతర్జాతీయ దినోత్సవం 2023 నేపథ్యం ఏమిటి? ప్రపంచ ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం 2023 నేపథ్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇండిజినస్ యూత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇజ్రాయెల్ నుండి IAF అందుకున్న క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? ఇజ్రాయెల్ నుండి IAF అందుకున్న క్షిపణి వ్యవస్థ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ వన్, ఏ భారతీయ రైల్వే స్టేషన్ ఇటీవల సెంట్రల్ రైల్వేస్ 3వ పింక్ స్టేషన్ను హోదాను సాధించింది? ఏ భారతీయ రైల్వే స్టేషన్ ఇటీవల సెంట్రల్ రైల్వేస్ 3వ పింక్ స్టేషన్
హోదాను సాధించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమరావతి స్టేషన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ అమరావతి స్టేషన్. నెక్స్ట్, విశ్వకర్మ యోజన పథకం కింద లభించే గరిష్ట ఆర్థిక సహాయం ఎంత? విశ్వకర్మ యోజన పథకం కింద లభించే గరిష్ట ఆర్థిక సహాయం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2.5 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 2.5 లక్షలు. నెక్స్ట్ వన్, ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ. నెక్స్ట్ వన్, గుర్తేజ్ బహదూర్ సింగ్. గుర్తేజ్ బహదూర్ సింగ్ అమరవీరుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 23. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నవంబర్ 23. నెక్స్ట్ వన్, భారతదేశం నేపాల్ ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 17 ఎక్కడ నిర్వహించబడుతుంది? భారతదేశం నేపాల్ ఉమ్మడి మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ 17 ఎక్కడ నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పితరాగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పితోరాగర్. కరెక్ట్ ఆన్సర్ పితోరాగర్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎన్ఎఫ్సిసిసికి ఈ క్రింది ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపిలో మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ LIFEను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ COP27. COP27. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ 2023 ఇటీవల భారతదేశంలోని క్రింది ఏ నగరంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వారణాసి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వారణాసి. నెక్స్ట్ వన్, ఇండో యుఎస్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ వ్యాయామం యొక్క 14వ ఎడిషన్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ హార్మోనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ ఆపరేషన్ హార్మోనీ. నెక్స్ట్ వన్, అనూహ్య పరిణామాల మధ్య అర్జెంటీనా తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అనూహ్య పరిణామాల మధ్య అర్జెంటీనా తదుపరి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆల్బెర్టో ఫెర్నాండెజ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ మెకాని సిఇఓగా ఏ 2 సంస్థలు నియమించాయి? ప్రపంచంలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ మెకాని సిఇఓగా ఏ 2 సంస్థలు నియమించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హాన్సన్స్ రోబోటిక్స్ మరియు డిక్టేడార్. హాన్సన్ రోబోటిక్స్ మరియు డిక్టేడార్. నెక్స్ట్ వన్,
ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, హిండన్ ఎయిర్ బేస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, హిండన్ ఎయిర్ బేస్. హిండన్ ఎయిర్ బేస్లో భారత్ డ్రోన్ శక్తి 2023 ఎగ్జిబిషన్ని ప్రారంభించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ రాబిస్ దినోత్సవం WDR ప్రతి సంవత్సరం డాష్ తేదీన జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ప్రాణాంతక జూనోటిక్ వ్యాధి అయిన రేబిస్ గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ కార్యక్రమంగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, సెప్టెంబర్ 30వ తారీఖున జరుపుకుంటారు. సెప్టెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో స్వదేశీయంగా నిర్మించిన విక్రమ్-1 రాకెట్ను ఇటీవల ఆవిష్కరించింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర రోడ్లు మరియు ప్రజా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ 2 జిల్లాల్లో 2 గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులకు ఆమోదం ప్రకటించారు? ఇటీవల కేంద్ర రోడ్లు మరియు ప్రజా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ 2 జిల్లాల్లో 2 గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టులకు ఆమోదం ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలు. నెక్స్ట్ వన్, నవంబర్ 23, 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కులు భూరక్షణ పథకం 2వ దశ భూ సర్వేను ఎక్కడ ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మంగళగిరి, గుంటూరులో మంగళగిరిలో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఆక్వాకల్చర్ యొక్క స్థిరమైన అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొదటి ఆక్వా యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కాకినాడ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, కాకినాడ. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ అంబులేటరీ క్లినిక్లో భాగంగా ఎన్ని జంతు అంబులెన్స్ వాహనాలు ప్రారంభించబడ్డాయి? వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలో భాగంగా ఎన్ని జంతు అంబులెన్స్ వాహనాలు ప్రారంభించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 165. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, 165. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలకు డిజిటల్ ఆరోగ్య సేవలను అందించే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతా ABHA ఖాతా నెంబర్లు రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఏ స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్,
కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ లేబర్ ఫోర్స్ సర్వే 2021-22ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. నెక్స్ట్ వన్, రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ఏ నగరంలో జనవరి 5 నుంచి 7 వరకు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజమండ్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ రాజమండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించబడుతున్న భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్. దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన అయితే ఇచ్చాడు, ఇక్కడ ప్రకటన అయితే ఇచ్చాడు, అలాగే తీర్మానం కూడా ఇచ్చాడు. కొన్ని మామిడి పళ్ళు తీయగా ఉంటాయి, తీయనివన్నీ ఎరుపు, ఎర్రనివన్నీ ఖర్జూరం, ఏ ఖర్జూరం అరటిపండు కాదు. తీర్మానం అయితే కొన్ని మామిడి పళ్ళు అరటిపళ్ళు, ఏ మామిడి అరటిపళ్ళు కాదు. వీటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ తీర్మానం 2 మాత్రమే సరైనది. ఏ మామిడి అరటిపళ్ళు కాదు. ఓకేనా, ఏ మామిడి అరటిపళ్ళు కాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. హార్మోనియాలు అన్ని వాయిద్యాలు, అన్ని వాయిద్యాలు వేణువులు. ఇక్కడ తీర్మానం చూస్తే అన్ని వేణువులు వాయిద్యాలు అవుతాయి, అన్ని హార్మోనియాలు వేణువులు అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర్మానం 2 మాత్రమే సరైనది. అన్ని హార్మోనియాలు వేణువులు అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అమ్మ. ప్రకటన, కొన్ని చీమలు చిలుకలు, అన్ని చిలుకలు యాపిల్స్. తీర్మానం చూసుకుంటే అన్ని యాపిల్స్ చిలుకలు, కొన్ని చీమలు యాపిల్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తీర్మానం 2 మాత్రమే సరైనది. కొన్ని చీమలు యాపిల్స్ మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, కొన్ని పెన్సిల్ ఎరేజర్లు, కొన్ని పెన్సిళ్ళు ఎరేజర్లు, అన్ని పెన్సిల్ మరలు, అన్ని ఎరేజర్లు మరలు కావు. తీర్మానం చూసుకుంటే అన్ని ఎరేజర్లు పెన్సిల్ అవ్వచ్చు, కొన్ని మరలు ఎరేజర్లు. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఆన్సర్ అయితే చేయాలమ్మా. మన మైండ్ని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అయితే ఇవి. ఓకేనా, చాలా జాగ్రత్తగా అయితే ఆన్సర్ అయితే పెట్టాలి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ తీర్మానం 1 మాత్రమే సరైనది. అన్ని ఎరేజర్లు పెన్సిల్ అవ్వచ్చు. ఓకేనా, అది మాత్రమే సరైనది. ఇదమ్మా ఈరోజు గ్రాండ్ టెస్ట్. మీరు ఇప్పుడు దాకా చేసిన ఆన్సర్లో ఎన్ని సరైనవి ఎన్ని తప్పు, ఓకేనా, ఆ స్కోర్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ స్కోర్ ఆధారంగా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలో లేదో అయితే మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు ప్రిపేర్ అవ్వాలో లేదో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. తప్పనిసరిగా స్కోర్ని అయితే కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని గ్రాండ్ టెస్టులు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి గ్రాండ్ టెస్టులు ఎవరు కూడా ఫ్రీగా అయితే అందించరు. తప్పనిసరిగా అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్రాండ్ టెస్టుల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఇంతవరకు మీకోసం కష్టపడి వీడియోలు అయితే చేసినందుకు లైక్ చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా లైక్ అయితే చేయండి. మీ స్కోర్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఓకేనా. ఇవన్నీ పక్కన పెడితే మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్ట్లు అయితే రాస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ప్రిపేర్ అయ్యింది ఒక్కసారి రివిజన్ అయితే చేసుకోండి. ఓకేనా. చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ మధ్య రోజుల్లో అయితే